హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కమ్మటి మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ముందుగా మనం మామిడికాయల్ని నీటిలో నానబెట్టుకొని మంచిగా శుభ్రం చేసుకొని ఇలా మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. మనం మామిడికాయలు కట్ చేసుకునేటప్పుడు జీడీ దగ్గర మామిడికాయ లోపల జీడీ ఉంటుంది కదా, అక్కడ సన్నటి పొరలాగా ఒక లేయర్ అనేది ఉంటుంది. దాన్ని మనం తీసేయాలి. అది తీయకపోతే పచ్చడి అంతా ఖరాబ్ అవుతుంది. ఇక్కడ నాకు ముక్కలు మొత్తం 4 కేజీలు వచ్చాయి. 4 కేజీలకు నేను ఎంతెంత క్వాంటిటీ వేస్తున్నా అనేది చెప్తాను. ఒక గిన్నెలో మెంతులు ఎక్కువ వేసుకోవద్దు, 3 లేదా 2 స్పూన్ల మెంతులు అయితే సరిపోతుంది. ఆవాలు 200 గ్రాముల ఆవాలు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర 100 గ్రాములు. ఇవి 4 కేజీల మామిడికాయ ముక్కలకి కొలత. వీటిని మంచిగా వేయించుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న ముక్కలకి 4 కేజీలకి 400 గ్రాముల కారం పడుతుంది. 400 గ్రాముల కారాన్ని ముక్కలపై చల్లుతూ మంచిగా కలుపుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలు సరిపడా వేసుకొని కలుపుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్న మెంతులు, జీలకర్ర, ఆవాల పొడిని ముక్కలపై వేస్తూ కలుపుకోవాలి. తర్వాత కేజీ ఉప్పు అయితే పడుతుంది. కేజీ ఉప్పును కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత కేజీ నూనె పడుతుంది. 4 కేజీల మామిడికాయ ముక్కలకి కేజీ నూనె పడుతుంది. అలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీనికి తాలింపు గింజలు వేసుకొని 2 మిర్చి, కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనిలోకి మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో చూపించలేదు, కాకపోతే మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి వెల్లుల్లి పేస్ట్ని. అది తాలింపులోకి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని చల్లగా అయిన తర్వాత ముక్కలపై వేసుకోవాలి. దీనికి మనం మరింత టేస్ట్ రావాలంటే దీనికి మనం ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా తాలింపు పెట్టుకున్న దాన్ని కాసేపు గాలికి పెట్టాలి. చల్లగా అయిన తర్వాత ముక్కలపై వేస్తూ మంచిగా కలుపుకోవాలి. మనం ముందే ముక్కలకి గ్రైండ్ చేసుకున్న పొడిని పట్టించాం కదా, అలా పట్టడం వల్ల ముక్క అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మిరం కూడా బాగా వస్తుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న ప్రకారం టోటల్గా టర్న్ చేసుకొని ముక్కలను పైకి కిందికి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మనం కలుపుతూ ఆయిల్ని పోసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం కేజీ నూనె అయితే పడుతుంది 4 కేజీల మామిడికాయ ముక్కలకి. అలా ఆయిల్ని పోసుకుంటూ మంచిగా మనం మామిడికాయ ముక్కల్ని మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న దాన్ని మనం పచ్చడి జాడీలోకి టర్న్ చేసుకుంటే అయిపోయినట్టే. కమ్మటి మామిడికాయ పచ్చడి ఇలా చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. మీరు కనుక ట్రై చేసినట్టయితే ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.